गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजाननं पद्मार्कां गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। ओम गंगणपतये नमः। ओम महागणाधिपतये नमः। ओम नमः शिवाय। శివ భక్తులకు నా యొక్క నమస్సులు. మన ఈ 90 రోజుల శివభక్తి సాధన యాత్రలో రెండవ సోమవారం నాడు మనము పాలతో అభిషేకం చేయబోతున్నాము. తిలకించండి, మీరు కూడా పాలాభిషేకం చేయండి. ఈ 90 రోజుల శివభక్తి సాధన యాత్రలో పాల్గొనండి. మొదటగా ఇప్పుడు మనము వినాయకుని పూజించుకున్నాము. తరువాయి మన శివుడికి పాలతో పాలాభిషేకము అర్పించుకుందాము. नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఇప్పుడు నీటిలో శుద్ధి చేసుకున్నాము. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః। ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఇప్పుడు మనకు శివలింగమునకు పాలతో అభిషేకం చేశాము. ఆ శివుణ్ణి వేడుకుందాము. ఎందుకనగా పాలతో శివాభిషేకము మీకు చెప్పాను. పంచామృతాల యొక్క వివరణ. ఈ యొక్క పాలు అనగా పవిత్రము సంకేతం అన్నమాట. మీకు తెలుసు కదా, మన లోపల ఉన్న దుఃఖం, భయం, మన యొక్క మనసులో ఉన్నటువంటి వాటి అన్నిటినీ తొలగించడం కోసమే ఈ పాల అభిషేకము. ఈ జలధారలో అన్ని మటుమాయమైపోతాయి. అందుకోసమనే మనము ఆ శివుడికి పాలాభిషేకము జరుపుకున్నాము. అదే విధంగా మీరు కూడా
11 సార్లు ఓం నమః శివాయ అని అనండి. ఓం నమః శివాయ. 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 ఇలా మనము 11 సార్లు ఆ యొక్క నమః శివాయ యొక్క జపము మనము చేసుకున్నట్లయితే ఆ శివుడి యొక్క మనకి బ్లెస్సింగ్స్ మనకు అందుతాయి, ఆశీస్సులు అందుతాయి. కాబట్టి మనము ఈ 90 రోజులలో శివనామ స్మరణతో మనము శివభక్తిమయంతో మునిగిపోవాలి. అందుకోసమే మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ 90 రోజుల యొక్క శివభక్తి సాధన యాత్రలో పాల్గొనాలి. మన మనశ్శాంతి కోసం ఈ పాలాభిషేకం చేసుకోవాలి. ఇది ఈ యొక్క పాలతో అభిషేకము చేయడం ద్వారా మన యొక్క మనస్సు ప్రశాంతత కోసము చేసుకోవాలి. ఆ శివనామ స్మరణ కోసమే మనము జీవిస్తున్నాము. ఆ శివుడి యొక్క ఆశీస్సులతోనే మనము ముందుకు వెళుతున్నాము. శివుడు లేనిది మనము లేము. కాబట్టి శివుడు ప్రతి పంచభూతాలలో ప్రతి దాంట్లో శివమయం ఉంటుంది. కాబట్టి మనము కూడా ఆ శివుడు పార్వతుల యొక్క ఆశీస్సులు పొందాలంటే భక్తితో మనసు పెట్టి మనము ఆ శివయ్యను, ఆ శివపార్వతులను మనము పూజించుకోవాలి. సాక్షాత్తు ఆ జగన్మాత, సాక్షాత్తు ఆ జాతిపిత వారిని కొలుచుకోవడానికి వారు మనకి యొక్క అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ శివపార్వతులకు మనమందరము కోటి కోటి ధన్యవాదములు తెలుపుకోవాలి. మీరు కూడా ఆ యొక్క కామెంట్ లో ఈ సోమవారము ప్రత్యేక పూజ చేసినాము అని కామెంట్ లో పెట్టండి. అదే విధంగా ఓం నమః శివాయ అని రాయండి. నేను ఈ యొక్క 90 రోజుల శివభక్తి సాధన యాత్ర ఎందుకు అంటే ప్రతి ఒక్కరి మనస్సులో శివభక్తిమయం కావాలి. అందరూ శివనామ స్మరణ చేయాలి.
ఆ శివుడి యొక్క కృప అందరూ పొందాలి అనే ఈ సంకల్పంతోనే నేను ముందుకు నడుస్తున్నాను. మీరు కూడా నాలో ఐక్యమై ముందుకు నడవాలని ప్రార్థిస్తున్నాను. ఆ శివ పార్వతుల యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి.